నమస్తే అందరికీ. ప్రజెంట్ వచ్చేసి మార్కెట్‌లోకి పత్తి విత్తనాలు రావడం జరిగింది. ఏ ఏ కంపెనీలు వచ్చాయి? ఏ ఏ వెరైటీస్ వచ్చాయి? దాని గురించి ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకుందాం. ఏ పత్తి విత్తనాలేస్తే అధిక దిగుబడి వస్తుంది? వర్షాధారం కింద ఏ పత్తి విత్తనాలేసుకోవాలి? అలాగే నీళ్ళ కింద ఏ పత్తి విత్తనాలేసుకోవాలి? ఏవి తొందర వస్తాయి? ఏవి కాస్త లేట్‌గా వస్తాయి? అధిక దిగుబడి ఏవి ఇస్తున్నాయి? అని లాస్ట్ ఇయర్ ఏవైతే అధిక దిగుబడి ఇచ్చాయో మనం దానిల గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాం. అలాగే వచ్చేసి వర్షం కింద అధిక దిగుబడి వచ్చిన వెరైటీస్ కూడా ఉన్నాయి ఈసారి. వర్షాధారం కింద దాదాపు 18 క్వింటాలు వచ్చినవి కూడా ఆ వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ప్రజెంట్ మన దగ్గర ఉన్న పత్తి విత్తనాల కంపెనీలు మరియు విత్తనాల ప్యాకెట్ల పేరు తెలుసుకుందాము. మన దగ్గర అందుబాటులో ఉన్నవి. ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర క్రిస్టల్ 369 అందుబాటులో ఉన్నాయి. 369 క్రిస్టల్ వాల్స్ 369 అందుబాటులో ఉన్నాయి. అలాగే వచ్చేసి ఐరా సీడ్స్ A1 స్టాక్ ఉన్నాయి మన దగ్గర. ప్రజెంట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ బాగా అధిక దిగుబడి తీసిన A1 మన ఏరియాలో చాలా మటుకు వేశారు. A1 మంచి దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్. అలాగే వచ్చేసి ఐరా సీడ్స్ వాళ్ళదే రావణ్. ఇది వచ్చేసి నీళ్ళ కింద వేసుకోవచ్చు, బయలు పొలంకు వేసుకోవచ్చు. అలాగే క్రిస్టల్ కూడా వాటర్ కింద వేసుకోవచ్చు, బయలు పొలం కూడా వేసుకోవచ్చు. వాటర్ కి అయితే 20 నుంచి 25 క్వింటాల దిగుబడి వస్తుంది క్రిస్టల్. అలాగే A1 కూడా లాస్ట్ ఇయర్ దాదాపు 25 క్వింటాలు నీళ్ళ కింద వేసిన వాళ్ళు రావడం జరిగింది. రావణ్ వచ్చేసి మనం బయలు పొలం చాలా మంది వేసారు. లాస్ట్ ఇయర్ రావణ్ వచ్చేసి దాదాపుగా 18 క్వింటాలు కూడా వచ్చినాయి బయలు పొలం. కొందరికి బాగా చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ కొద్దిగా అధిక వర్షాలు పడినాయి కదా, అలాగే అధిక వర్షాలను కూడా తట్టుకొని దాదాపు 15 క్వింటాల నుంచి 18 క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారు రావణ్. అలాగే వచ్చేసి మన దగ్గర యుఎస్ 7067 కూడా అందుబాటులో ఉన్నాయి మన దగ్గర. ప్రజెంట్ యుఎస్ విత్తనాలు 7067 కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే వచ్చేసి శ్రీరామ కంపెనీ శక్తి ప్లస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర శక్తి ప్లస్ కూడా రావడం జరిగింది. ఇవి వచ్చేసి నీళ్ళ కింద వేసుకోవచ్చు, బయలు పొలంగా వేసుకోవచ్చు. అలాగే వచ్చేసి మన యుఎస్ 7067 వాటర్ కింద వేసుకోవచ్చు, బయలు పొలంకి వేసుకోవచ్చు. బయలు పొలంకి అయితే 10 నుంచి 12 క్వింటాలు వరకు దిగుబడి వస్తుంది. నీళ్ళ కింద అయితే 20 పైననే రావడం జరుగుతుంది. అలాగే వచ్చేసి మన కోర్సెట్ బాలు వచ్చేసి ఇది ఒక మంచి టాప్ బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ చాలా మంది వేయడం జరిగింది. నీళ్ళ కింద వేసినారు, బయలు పొలం వేసినారు. ఇది వచ్చేసి నీళ్ళకైతే దాదాపు 22 క్వింటాల నుంచి 25 క్వింటాలు రావడం జరిగింది. వర్షాధారం కింద అయితే 12 క్వింటాలు రావడం జరిగింది. అలాగే వచ్చేసి మన రాశి స్విఫ్ట్ మన దగ్గర అందుబాటులో ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి చాలా మటుకు వర్షాధారం కింద వేసుకుంటారు, అలాగే నీళ్ళ కింద కూడా వేసుకుంటారు. నీళ్ళ కింద అయితే అధిక దిగుబడి వస్తుంది. 22 నుంచి 25 క్వింటాలు లాస్ట్ ఇయర్ మన రైతులు తీయడం జరిగింది. అలాగే బయలు పొలం అయితే 12-13 క్వింటాలు తీయడం జరిగింది. అలాగే వచ్చేసి సాయి భవ్య సీడ్స్ వాళ్ళది సైరా కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. ఇది కూడా లాస్ట్ టైం వచ్చేసి మంచి దిగుబడినే ఇచ్చింది. నేను చాలా చోట్ల ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా చోట్ల చూసిన సైరా వచ్చేసి కాపు బాగా పట్టుకుంటుంది, కాయ తూకం కూడా వెయిట్ బాగా వస్తుంది, మంచి దిగుబడిని ఇచ్చింది. అలాగే వచ్చేసి మన లాస్ట్ 10 years నుంచి నేను ఈ బ్రాండ్ అమ్ముతూనే ఉన్నా. ఒక్కరోజు డిఫాల్ట్ రాలేదు. లాస్ట్ 10 years గా అమ్ముతూనే ఉన్నా, ఎటువంటి రీమార్క్ లేదు. ఇది కూడా వాటర్ లో ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, బయలు పొలం వేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి చాలా మంది బయలు పొలంకి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. కొన్ని ఏరియాల్లో వాటర్ ఉన్న ఏరియాలో కాకుండా బయలు పొలాలు ఎక్కువ ఉంటాయి కదా, ఆ ఏరియాలో ఎక్కువ ఇంకా ఏదైనా ఆప్షన్ ఎంచుకుంటే లైన్ ని చాలా మంది బయలు పొలంకి ఎంచుకోవడం జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ నుంచి మనం బూన్ సీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చి భారతీయ సీడ్స్ వాళ్ళది బూన్. ఇది కూడా లాస్ట్ ఇయర్ మనము కొంతమంది రైతులకు ఇవ్వడం జరిగింది. చాలా బాగా దిగుబడి వచ్చింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఇయర్ కూడా అదే క్వాలిటీతో మనం బూన్ సీడ్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే వచ్చేసి మనకి తెలిసిన బ్రాండ్లు వేసుకోవడం మంచిది. అలాగే వచ్చేసి పక్కన రైతు ఏది వేసుకున్నాడు, మనం లాస్ట్ ఇయర్ ఏది వేసుకున్నాం అని తెలుసుకొని తీసుకోవడం